కార్తీక పురాణము 1వ అధ్యాయము. శ్రీకరమగు భారతదేశమున గల నైమిషారణ్యము జ్ఞాన సంపన్నులైనట్టి మహర్షులకు నిలయము. పళ్ళు, కాయలు, పువ్వులతో చెలువొందు వృక్షాలు, చెట్లు, లతలు, వాటిపై చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరములతో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. ఇందుకు తగ్గట్టు పశుపక్షాది మృగాలు తమ తమ సహజ వైరాన్ని విడనాడి అన్యోన్యంగా తిరుగుతూ ఆ ఆశ్రమాన్ని ఎంతో రమణీయంగా రాణింపచేస్తున్నాయి. యజ్ఞయాగాది కృతువులతో, పురాణ ఇతిహాస ప్రవచనాలతో, వేదాంగ మీమాంసాది చర్చలతో భూలోక స్వర్గధామంగా ప్రకాశిస్తుంది. అటువంటి మహోన్నత ఋషివాటికలో సూత మహర్షి సుప్రసిద్ధుడు. వేదాంగ విజ్ఞాన సంపన్నుడు. పురాణేతిహాస చరిత్రలను క్షుణ్ణంగా తెలిసిన విజ్ఞాని. భూత భవిష్యత్ వర్తమానాలను గుర్తెరిగినవాడు. మధుర మంజుల వచో సామర్థ్యంతో సమస్తము సవిస్తారంగా చెప్పగలిగే మేధావి. సాక్షాత్ భగవత్ స్వరూపుడాయన. ఈ మహనీయుని కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తున్నది. ఒకానొక దినాన నైమిషారణ్యమున గల ఋషులందరూ సూతమహాముని ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండజేసి అందరొక్కటై వచ్చిన కారణము చెప్పవలసిందని అడిగాడు సూతమహర్షి. అంతా శౌనకుడు సూతునకు నమస్కరించి, మహర్షి, మీ వలన మేమెల్లరము సమస్త వేద విజ్ఞానముతోనూ కర్మధర్మచారణములతోనూ యజ్ఞయాగాది జపతపమ్ములతోనూ వర్ధిల్లుతున్నాము. మీ వల్ల కార్తీక మాస మహత్యమును వినగోరి మీ వద్దకు వచ్చిన వారలము. హరిహరులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసము 30 రోజులు పరిపూర్ణ పర్వదినాల మాసమని, స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతుందని విన్నాము. అంతటి విశిష్టత గల కార్తీక మాస వైనము యావత్తును వివరంగా విశేషాలతో వివరించి మమ్ము కృతార్థులను చేయవలసిందని వివరించాడు శౌనకుడు. మునిజన శ్రేష్ఠులారా, మీ అభిమతం ఆమోదదాయకం. మీరనుకున్నట్లుగా కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైన మాసం. ఇది హరిహరులకే కాక సమస్త దేవతలకు ప్రీతిదాయమైన మాసం. ప్రతీ నెలలోనూ ఏదో ఒక పర్వదినం. కానీ ఈ కార్తీక మాసం పర్వదినాలమయము. ధర్మకార్యాచరణలకు, నియమనిష్టలకు నెలవైన ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు కలుగజేయు పవిత్రమైన వాసము. కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో ఉన్న ఈ కార్తీక మాసములో చేసిన పూజలు, వ్రతాలు, దానధర్మాలు, దీపారాధనలు, నిలాహారాలు, పురాణ శ్రవణం జన్మజన్మల పాపాలను హరింపజేసి పుణ్యగతులను సమకూర్చుతాయి. అభీష్ట సిద్ధి కలిగి జీవితం సుఖమయంగా సాగుతుంది. ఇహపరాలందు ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించు మీకు పురాణాన్ని చెప్పడం వల్ల నేను ఉత్తమగతిని పొందగలుగుతాను. మునులారా, స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ కార్తీక పురాణమును ఆదిలో పరమేశ్వరుడు పార్వతికి, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి, చతుర్ముఖుడు నారదునకు, నారదుడు జనక మహారాజునకు, జనక మహారాజు వశిష్ఠునకు చెప్పడం జరిగింది. వశిష్ఠుని కృప వలన ఈ కార్తీక మహత్యము విను మహద్భాగ్యము నాకు కలిగినది. ఈ పురాణ క్రమాన్ని మీకు వివరించెదను. సావధానముగా విని తరించండని మునిజనులకు సూతుడు ఈ విధంగా కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఒకానొక పుణ్యదినాన వశిష్ఠముని మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజును కలుసుకున్నాడు. రాజర్షికి జనకుడు సముచిత మర్యాదలు చేసి మీరు వచ్చిన విశేషాన్ని వివరించవలసిందిగా వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు. రాజా, జనక మహారాజా, నేను సిద్ధాశ్రమంలో సంకల్పించిన యాగానికి వెళ్తున్నాను. యాగార్థమై నీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అన్నాడు. అందుకు జనకుడు, మహర్షి యాగనిమిత్తం ధనాన్ని, వివిధ సంభావనలను మీరు కోరిన ప్రకారం ఇస్తాను.
అంతకన్నా నాకు నా సంపదలకు ప్రయోజనమేముంటుంది అని వినయంగా పలికాడు. మునిజన శ్రేష్ఠ, నాకు చిరకాలంగా ఒక కోరిక ఉన్నది. ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకము సర్వపాపహరము అయిన కార్తీక మాస మహత్యాన్ని వినగోరుతున్నాను. నా యందు అనుగ్రహముంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చేయవలసినదని వశిష్ఠ మునిని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సు భక్తి కలిగిన వారికి ఇటువంటి కోరికలు కలగడం సహజం. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదమైన రోజులు. ఈ మాసంలో చేయు జప తప స్నాన దాన వ్రతాదులు అనంతమై ఫలితాన్ని కలగజేస్తాయి. స్కాంద పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఈ కార్తీక మాస గొప్పతనం గూర్చి ఆచరించవలసిన విధి విధానాల గురించి చెప్పబడ్డాయి. ఈ కార్తీక మాసం సూర్యోదయ వేళలో స్నానం చేయడం పుణ్యప్రదం. పరమపావనమగు గంగాదేవి గంగానది నదీ తాలూకు కాలువలు చెరువులు జలాలందన్నింటా అంతర్లీనమై ఉంటుంది. స్నానంతో పరిశుద్ధము పుణ్యప్రదమైన తనువుతో చేయు దానాలు వ్రతాలు అపారమైన ఫలితాన్ని కలుగచేస్తాయి. పితృకర్మలు 7 తరాలకు పుణ్యగతులను కలుగజేస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులకు స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య తరతమ భేదాలు లేవు. జనక మహారాజా, ఈ కార్తీక మాసం 30 రోజులు హరిహరులకు చాలా ప్రీతి అయినట్టి రోజులు. మాసాధిపతి అయిన దామోదరుని పూజ, ఈ మాసం పట్ల ప్రీతి గల కేదారీశ్వరుని వ్రతం ఈ నెలలో చేయడం వల్ల హరిహరుల కృపను అపారంగా కలుగజేస్తాయి. సమస్త జలాల్లోనూ అంతర్లీనమై ఉన్న గంగాదేవి కృపకు పాత్రులు కాగలట్లు సూర్యోదయ పూర్వమే స్నానం చేయడం ముక్తిప్రదం. దాన ధర్మాలు, సంధ్యావందనాలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పౌర్ణమి నోము యావత్తూ పుణ్యప్రాప్తిని కలుగజేయడమే కాక శరీరానికి తేజస్సు, శక్తిని, మేధస్సును, మనస్సుకు స్థిమితాన్ని, సంపత్తిని కలుగజేస్తాయి. జీవితానికి ఆయురారోగ్య వినయ విజ్ఞాన విజయాలను కలుగజేస్తాయి. ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ కార్తీక మాసం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం ఉపవాసం ఆచరించడం మోక్షప్రదం. సంపూర్ణంగా ఉపవసించి సంధ్యావేళ తీర్థప్రసాదాలతో కాలం గడపడం, రాత్రిళ్ళు మాత్రమే ఏకభుక్తం భుజించడం, ఆయాచితంగా పరలు పెట్టినది మాత్రమే తినడం చేస్తూ నిత్యం జప తప పురాణ పఠన దీపారాధన క్షేత్రదర్శనం భక్తితో నిర్వహించడం ఆరోగ్యదాయకం, మోక్షకారకం. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. మొదటి రోజు పారాయణ భాగం సమాప్తం.